మా రూమ్లో అయితే గ్యాస్ అయిపోయింది. ఇక ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. ఒకేసారి దెబ్బ మీద దెబ్బ పడ్డది ఫ్రెండ్స్. పెట్రోల్కి అయితే పోదాం. బండి ఎట్లా నడతలేదు కాబట్టి వాటర్ బాటిల్ అనేది ఆ బాటిల్ పట్టుకొని పోయి పెట్రోల్ తీసుకొచ్చుకుంటా. తర్వాత పెట్రోల్ పోసుకొని ఆ తర్వాత అయితే నేను గ్యాస్ పట్టుకొని అయితే ఏజెన్సీ దగ్గరికి అయితే పోతా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ బాటిల్ పట్టుకొని ఫస్ట్ బంక్ దగ్గరికి పోతా. పెట్రోల్ ఉన్నాయనుకో పెట్రోల్ తీసుకొని బైక్ పట్టుకొని గ్యాస్ కోసం అయితే పోతా. పెట్ట మొత్తం చదువుకొని ఇంటికి పోకడైతే డైరెక్ట్ మొత్తం చదువుకొని ఇంటికి పోకడైతే డైరెక్ట్ అదే కథ ఉన్నట్టున్నది. నేనైతే ఇప్పుడు ఇది డబ్బా పట్టుకొని పెట్రోల్ మా దగ్గర పోతా. చూద్దాం అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో, అసలు పెట్రోల్ దొరకదా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నేనైతే మా రూమ్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయినా. ఫస్ట్ మనం రోడ్ నెంబర్ 5 జూబ్లీస్ దగ్గరికి అయితే పోదాం. అక్కడ పెట్రోల్ ఉంటుందా లేదా అనేది. సో అక్కడ పెట్రోల్ ఉంటే పెట్రోల్ పట్టుకొని పోయి బండ్ల కోసం గ్యాస్ కోసం అయితే పోతాం. ఇక ఇక్కడ రోడ్ నెంబర్ 5 జూబ్లీస్ మెట్రో దగ్గర ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే ఇట్లున్నది. చూస్తున్నాం కదా ఎంత లైన్ ఉందో. అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు ఉన్నది చూడండి, మొత్తం లైను, ఆటోలు, కార్లు. ఇక సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక్కొక్క బంకలో ఒక్కొక్క తీరు ఉన్నది. ఇక్కడ లొల్లులు పెట్టుకుంటాను. ఎంత రాసిన చూడు, జనాలు ఫుల్ జనాలు ఉన్నారు. ఏం చేసారు అర్థం అవుతుంది అసలు. నాకు పెట్రోల్ దొరకదా కూడా తెలియదు. నేనైతే ఇక్కడికి వచ్చిన బంకు దగ్గరికి ఆల్రెడీ ట్యాంకర్ ఉంది, అయినా కానీ జనాలు ఎందుకు అంత ఎగరపడుతున్నారేమో. గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది గ్యాస్ కొరత లేదు, మీరు తొందరపడకండి అని. అయినా కానీ మనోళ్ళు ఏంటరా, మనది ఇండియా కదా, మాత్రం ఉంటుందిలే. సో గ్యాస్ సిబ్బంది అయితే గ్యాస్ కొరత లేదు, అట్టనే ఆయిల్ కొరత కూడా లేదు. మీరు టెన్షన్ పడకుండా అంటే చాలామంది లైన్లో నిలబడతాను లొల్లులు పెట్టుకొని. పెట్రోల్ దొరికింది ఒక అన్నకు. ఇక అన్న బండ కోసం బుక్ తీసుకోలేము. నేను కూడా పోతా. ఇక ఒక అన్నకైతే పెట్రోల్ దొరికింది. ఇక ఇట్లుంది కథ. టైము 2 అవుతుంది, పొట్టు ఎండ దంపుతుంది. ఇక లైన్లో ఉన్నారు చూడండి, ఎంత రష్ ఉందో చూడు. ఇగో ఇక్కడ లోపలికి వచ్చిన నేనైతే ఎండ కొడుతుందని చెప్పి నీడకు వస్తే బైక్ లోపల ఉంది. మెల్లమెల్లగా పంపిస్తున్నారు. సో చూద్దాము, లైన్లో పోదాం. అటు సైడు ఇంకో సైడు అటు సైడు లైన్లో పోస్తున్నారు. ఇగో అంటే ఒక బైక్ పోసిన తర్వాత ఒక పర్సన్కి పెట్రోల్ పోస్తున్నారు. నేను వెనకాల నిలబడ్డా. ఇక ఈ పెట్రోల్ పోతే పట్టుకొని పోతాయి, ఇక బండ్లో పోసుకొని గ్యాస్ని పెంచుకొచ్చుకుందాం అనుకుంటాను. సో చూద్దాం ఎంతసేపు అవుతుంది ఇక్కడ టైం. టైం బాగానే అవుతున్నది. జనాలు ఫుల్ ఉన్నారు. ఏదో ఒకటి దొబ్బుకుంటాను, తోసుకుంటాను. ఇది పైకి వెళ్ళి వ్యూ తీసిన అన్నట్టు, మెట్రో మీదకి వెళ్ళి వ్యూ తీసిన. చూడండి ఒకసారి ఎట్లున్నదో. ఇక్కడికి మీకు మొత్తం క్లారిటీ కనబడుతుంది ఎంత జనాలు ఉన్నారు అనేది. ఇది HP పెట్రోల్ బంక్. ఇది ఇంత జనాలు ఉన్నారు. ఏందో కథ ఏమో అసలు ఏం అర్థమవుతలేదు. ఇది నేను చూస్తే ఇక కరోనా అయితే ఎట్లా వచ్చి అందరూ లాక్డౌన్లో ఉన్నారో ఇప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చేటట్టున్నది చూస్తే. బంకులు నో స్టాక్ బోర్డులకు కారణం ఇంధనం కొరత కాదు, ఫైనాన్షియర్ ఎండింగ్ కావడంతో పాత బైకులు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తామని కంపెనీలు కండిషన్ పెడుతున్నాయి. ఈ నగదు సర్దుబాటు చేయలేక డీలర్లు ఆర్డర్లు ఆపేశారు. దీనికి ఇక చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. గారు కూడా చెప్పింది కాబట్టి చూద్దాం, ఏ సిచ్యువేషన్ ఫేస్ చేద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ సిచ్యువేషన్ ఇది. పెట్రోల్ అయితే దొరకలేదు. ఇప్పుడైతే మన ఏరియా అటు యూసఫ్గూడ సైడ్ అయితే పోదాం. సో అక్కడ ఎట్లుంటుందో సిచ్యువేషన్, మరి అక్కడ కూడా ఇట్లనే ఉంటుందా, ఆడ పెట్రోల్ దొరకదో తెలియదు. కానీ పెట్రోల్ అయితే ఉన్నది అంటున్నారు. పెట్రోల్ డీజిల్ అయితే అన్ని ఏరియాలలో ఉన్నది. టెన్షన్ పడకుండా అంటే మన వాళ్ళు మాత్రం ముందుగానే నింపి పెట్టుకుంటున్నారు ట్యాంకులలో. సో స్టార్ట్ అయిదాం. హీరో విలన్ కొట్టుకొని కామెడీ మీద పడ్డట్టు వేరే దేశాలు కొట్టుకొని మనకు ఇబ్బంది అవుతుంది. చూడలే ఎంత జనం. ఇదైతే పెట్రోల్ దొరకలే, లైన్లో నిలబడ్డా, అయినా కానీ దొరకలేదు. ఇప్పుడు యూసఫ్గూడకి అయితే పోదాం. పెట్రోల్ చూద్దాం ఇక్కడ ఎట్లుంటుంది కదా, లైన్ ఉంటుంది ఎట్లుంటుంది. అక్కడంటే ఇక్కడ ఇట్లే ఉంది. ప్రభుత్వాలేమో పెట్రోల్ ఉన్నది, డీజిల్ ఉన్నది, టెన్షన్ అడుగుని అంటారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఇంత జనాలు రష్ అవుతుంది? ఇక్కడికి వెళ్ళి లైన్ మరి ఇక్కడ ప్రాబ్లం అంటే యజమానుల దగ్గర ఇంత ప్రాబ్లం అవుతుందా,
అసలు ఎక్కడికి వెళ్ళి ప్రాబ్లం అవుతుంది చూడండి. మరి జనాలు ఇంతమంది ఉన్నారు, మరి పెట్రోల్ ఉన్నప్పుడు ముందుగా నింపి పెట్టుకుంటున్నారు ఆ ట్యాంకులల్లో. అసలు నాకైతే నిజంగా అర్థమవుతలేదు. రోడ్ నెంబర్ 5 కాడ కథ అంటే అమ్మ ఇక్కడ కూడా ఇదే కథ ఉన్నది. ఈయన పెట్రోల్ దొరకదు కదా. చెట్ ఆడ పెట్రోల్ దొరకలేదు. అక్కడికి వెళ్ళి సీదా ఏమైనా యూసఫ్ దగ్గరికి వచ్చిన. ఇక ఇక్కడికి వస్తే కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్. ఈడ కూడా సేమ్ లైన్లు ఉన్నాయి. ఇక అక్కడైతే నేను లైన్లు ఉంటే పెట్రోల్ పోతా అన్నారు, కానీ అక్కడ మనకు అంతసేపు చేతగాలే, మనం ఉండలేదు. సో వీడికి వస్తేనేమో జనాలు చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఇట్లా ఈ ఒక్క ఏరియా కాదు, ఈ హైదరాబాద్లో ప్రతి ఏరియా కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్నది. పెట్రోల్ ఏమో ఉన్నదంటున్నారు, కానీ పెట్రోల్ మాత్రం పోతలేరు. పెట్రోల్ లేదని బోర్డులు అయితే పెడుతున్నారు, కానీ పెట్రోల్ మాత్రం లేదు. ఇక ఇక్కడ అన్న చూడండి, బాటిల్ పోయి అంటే పోస్తలేడు. ఇక నేనేం చేసిన, వీడియో తీస్తే ఇట్లా వీడియో తీయకుండా బాబు వద్దు అని చెప్పారు. సరే అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో కూడా డిలీట్ చేయించారు. వీడియో డిలీట్ చేసిన ఆల్రెడీ. మరి కొద్ది రోజుల్లో అయితే పెట్రోల్ సమస్య తీరుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది కాక. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మా ఏరియాలో 2-3 బంకులు తిరిగినా కానీ పెట్రోల్ అయితే దొరకలేదు. సో ఇక నేను ఫైనల్ అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్